హాయ్ అండి అందరికీ. యు ఆర్ వాచింగ్ దర్శిని వితాస్ డివైన్స్. ఇవాల్టి వీడియోలో రవ కేక్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా చేయొచ్చు. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు సన్న రవ్వ వేసుకోవాలి. తర్వాత 3/4 కప్ చక్కెర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత 1 కప్ మైదా, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా ఉప్పు, పావు టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి. అలాగే 1 ½ కప్ పాలు, పావు కప్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ మనం ఉప్మాకు వాడతాం కదా, బాంబే రవ్వ అంటారు కదా, ఆ రవ్వ యూజ్ చేసుకున్నాను. ఒకే డైరెక్షన్‌లో పిండిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్ మనకి పర్ఫెక్ట్‌గా రావాలంటే మెయిన్ మనం పిండి కలుపుకోవడంలోనే ఉంది. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మరీ థిక్‌గా ఉందనుకోండి, మళ్ళీ కొద్దిగా పాలు వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలిపి ఒక 10-15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసి నెయ్యిని గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మైదా పిండి కొద్దిగా చల్లుకుంటూ ఇలా వీడియోలో చూపిన విధంగా డస్టింగ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉందనుకుంటే బటర్ పేపర్ యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా నెయ్యి వేసి మైదాతో డస్టింగ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్‌ను ఈ ట్రేలోకి వేసుకోవాలి. ఇలా మొత్తం పిండి అంతా వేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా, అవి సెట్ అవ్వడానికి ఇలా ట్యాప్ చేయాలి. ఇలా చేయడం వల్ల పిండి బాగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండేటువంటి పెనం పెట్టుకొని అందులో ఒక ప్లేట్ పెట్టుకున్నాక మూత పెట్టి 5-8 నిమిషాల వరకు బాగా హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో. పాన్ వేడైన తర్వాత మనం ముందుగా బ్యాటర్ వేసినటువంటి ట్రేని పెట్టి మూత పెట్టుకొని 30-35 నిమిషాలు లేదా మనం తీసుకున్న పిండి కన్సిస్టెన్సీని బట్టి టైం పడుతుందన్నమాట. నాకైతే కరెక్ట్‌గా 40 మినిట్స్ అలా పట్టింది. ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా గుచ్చి చూసామంటే పిండి స్టిక్ అవ్వకుండా వచ్చేసిందంటే మనకు కేక్ అయితే పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్టు. ఫ్లేవర్ కోసం మీరు వెనిలా ఎసెన్స్ వాడుకోవచ్చు. నేనైతే ఇలాచీ పొడి వేసుకున్నాను. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చివర్లను కత్తితో ఇలా అన్నామంటే మనకు కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చాలా సింపుల్‌గా మనం ఇంట్లోనే రవ్వ కేక్ అనేది చేసేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలాగ వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మనము మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కేక్‌ని అనేది కట్ చేసుకోవాలి. కేక్‌ను మనము ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకున్నామంటే 1 వీక్ వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూసారా కేక్ అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.